మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు అలాగే డిఆర్డిఓకు సంబంధించిన కొంతమంది శాస్త్రవేత్తలు ఇప్పుడు వీళ్ళు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి వెళ్ళి మోదీ గారిని కలిశారు అనుకోండి, హైపోథెటికల్ సినారియో. సో ఇప్పుడు వెళ్ళినప్పుడు వీళ్ళు ఏంటంటే మనము మన తేజస్ విమానాలకు కావలసిన ఇంజిన్లు, జీఈ సంస్థ కదా, అమెరికా వాళ్ళ జీఈ సంస్థ 404 అంటారు. ఈ రకమైన ఇంజిన్లు వాళ్ళు మనకి ఇవ్వాలండి. ఒప్పందాలు అయిపోయాయి కానీ వాళ్ళు ఇవ్వడము లేదు. అంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, ఒకటి ఇదిగో త్వరలోనే ఇస్తున్నాము అని అంటున్నారు. ఇంకొక స్టేజ్లో ధరలు మ్యాచ్ అవ్వడం లేదండి, ఇంకా మీరు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి అని అంటున్నారు. ఇలా ఎలా అవుతుంది? సో మోదీ గారు లాంటి ఒక నాయకుడు ముందు ఇలాంటి వెర్షన్ వచ్చింది అనుకోండి, అంటే మన చేతగానితనము అని మీకు అనిపిస్తుందా? సో వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే అమెరికా లాంటి ఒక దేశము మనతో ఒప్పందాలు వేసుకొని మీకు త్వరలోనే మేము ఇంజిన్ ఇస్తాము, మీరు అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్క్రాఫ్ట్లో అమర్చుకోండి, మీరు మీ విమానాలు తయారు చేసుకోండి అని చెప్పి ఈ పని వాళ్ళు చేయడం లేదు, కావాలనేసే డిలే చేస్తున్నారు. సో మీకు తిక్కలేస్తుంది కదా. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఏమయ్యా మనము అంత పనికి మాలిన వాళ్ళం అయిపోయామా? ఇంత పెద్ద డిఆర్డిఓ, మీరు ఎలాంటి శాస్త్రవేత్తలు, మీరు ఒక ఇంజిన్ తయారు చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారా? వస్తుంది కదా. అంటే మీ శత్రువు మీకు ఎన్నో మార్గాలు చూపిస్తాడంట. వాడి మీద ఉండే కోపం, ఇప్పుడు నో అన్నాడు, మీకు కోపం వచ్చింది, తరువాత ఆవేశం వచ్చింది, పదండి మనం చేద్దాము, నీకు ఏం కావాలని అడిగాము, తరువాత చేసి చూపించాము, విజయము సాధించాము. ఇలా కదండి ఉంటుంది. నాయకుడు అనేవాడు ఎలా ఉంటాడండి, ఫైట్ బ్యాక్, ఎనీ సిచ్యువేషన్ ఫైట్ బ్యాక్ చేసేవాడు. సో ఈరోజు వార్తలు ఏమిటి అంటే భారత్ యొక్క డిఆర్డిఓ ఒక ఎలైట్ గ్రూపులో జాయిన్ అయ్యింది. ఏమిటండి ఇది అంటే కావేరీ ఇంజిన్, అంటే డ్రై ఇంజిన్ అంటారు, వెట్ థ్రస్ట్ ఇంజిన్ అంటారు. సో ఇప్పుడు మనము ఎక్కడ దాకా వెళ్ళాము అంటే కావేరీ మార్క్ 2 టర్బోఫాన్, ఈ ఇంజిన్స్ను మనము తయారు చేయగలిగాం. సో మీకు ఇది ఏ లెవెల్లో ఉందంటే చూడండి ఫ్రెండ్స్, 1947లో మనకు స్వతంత్రము వచ్చిన తరువాత మన వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. బ్రిటిష్ వాడు విడిచిపెట్టిన కొన్ని తుపాకులు, బూట్లు, యూనిఫామ్లు ఇలాంటివే. ఆ రోజుల్లో యూరోప్లో భారత్ను ఉద్దేశించి వాళ్ళు ఏం మాట్లాడేవాళ్ళు అంటే మీ దేశంలో ఒక గుండు సూది కూడా మీరు తయారు చేయలేరు, మీ వద్ద అటువంటి టెక్నాలజీ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేవు, ప్రొడక్షన్ అనేది మీరు చెయ్యనే లేరు. ఇంకా చెప్పాలంటే మన పూర్వ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఈవిడ అమెరికా వెళ్ళారు, రిచర్డ్ నాక్సన్ అనబడే వాళ్ళ అధ్యక్షుడిని కలిశారు. కలిసినప్పుడు ఏకంగా 1 గంట సేపు ఆవిడని వెయిట్ చేయించాడు. అంటే ఇంకొక దేశం యొక్క ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడ అందరు రెడీగా ఉంటారు, అలాంటిది ఈవిడను ఒక ఎగ్జిక్యూటివ్ లాగా, ఒక అధికారి లాగా గంట సేపు బయటే కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టిన వ్యక్తి ఏం మాట్లాడాడు, మీరు అనవసరంగా పాకిస్తాన్తో గొడవలకి దిగకండి, మా సపోర్ట్ వాళ్ళకి ఉంది, మా ఫైటర్ జెట్లు, ట్యాంకులు, ఆయుధాలు, సో ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ఇస్తున్నాము, మీరు ఓడిపోతారు, అనవసరంగా ఈ పని చెయ్యకండి. రిచర్డ్ నాక్సన్ మనకు ఇచ్చిన సలహా. సో ఇందిరాగాంధీ గారు ఏం చేశారు, ఇమీడియట్గా రష్యాను సంప్రదించారు, మీరు యుద్ధానికి వెళ్ళండి మేము చూసుకుంటాము అని రష్యా వాళ్ళు చెప్పారు. 1971 యుద్ధము ఇదే. సో ఇవాళ వరకు కూడా రష్యాతో మనకి ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది అంటే ఆ రోజుల్లో అమెరికా వాడి దయ. అమెరికా వాడు అలా అనకపోయి ఉండుంటే ఇవాళ భారత్లో ఇలాంటి ఆయుధాలు, మీకు రష్యా వాళ్ళ యుద్ధ విమానాలే, S-400, బ్రహ్మోస్, మొత్తం సర్వము రష్యా వాళ్ళదే కదండి. అలాంటి ఒక టెక్నాలజీ భారత్లోకి వచ్చేదా? కాబట్టి మీ శత్రువు మనల్ని రెచ్చగొట్టడం, ఈ రెచ్చగొట్టడము మనం చాలా పెద్ద లెవెల్లో ఇన్నోవేషన్ అనండి, టెక్నాలజీలో మనం ఎదుగుతాం. సో ఇప్పుడు కావేరీ ఇంజిన్ అన్నారు అనుకోండి, దీని స్థాయి ఏమిటి? ఎందుకండి మీరు ఎలైట్ గ్రూప్ అంటున్నారు అంటే అమెరికా వాడి జీఈ సంస్థ చూసారా, 404 ఇంజిన్ వాడు మనకి ఇవ్వాలి. దీని యొక్క కిలో న్యూటన్ అంటారండి, 84 కిలో న్యూటన్ చెప్తారు.
అంత పవర్ఫుల్ ఇంజిన్ మేము భారత్కి ఇవ్వబోతున్నాము, కానీ డబ్బు సరిపోలేదు, టైము లేదు, కాబట్టి మాకు ఎప్పుడు అనుకూలంగా అనిపిస్తుందో అప్పుడు మేము మీకు ఇంజిన్ ఇస్తాము, ఇవ్వకపోయినా మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి. ఇది అమెరికా వాడు మనల్ని రెచ్చగొట్టిన విధానం. ఈరోజు దానికి రెస్పాన్స్ ఏంటండి? మనము 404 అనబడే ఈ ఇంజిన్ కన్నా శక్తివంతమైన కావేరీ 2 మార్క్ 2 అనబడే ఒక వెర్షన్ని తీసుకువచ్చాం. మరి దీని యొక్క క్రస్ట్ ఎంతో చెప్పమంటారా? 84 కిలో న్యూటన్. అంటే భారత్లోనే 5th జనరేషన్కి కావలసిన ఇంజిన్స్ సిద్ధమవుతున్నాయి. ఇది కదా మనము చూడాలి. అనవసరంగా వాడితో ఒప్పందాలు పెట్టుకొని అయ్యా బాబు అనడం గొప్ప, లేదా డిఆర్డిఓ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ మేము ఎంతండి, ఇదిగోండి మీకు ఇంజిన్లు తయారు చేస్తాము, 2 ఏళ్లలో ఇంజిన్స్ సిద్ధముగా ఉంటుందని ఈ శాస్త్రవేత్తలు ఏవండి ఉత్తినే చెప్పగలరా? చేసి చూపించలేరా? అంటే ర్యామ్ జెట్ అనండి, స్క్రామ్ జెట్ అనండి, ఎలాంటి ఇంజిన్స్ అయినా కూడా త్వరలోనే భారత్లో తయారు చేస్తామని చెప్పిన వాళ్ళు. ఇప్పుడు ఇవాళ బ్రహ్మోస్ని మీరు ఇండియాలోనే తయారు చేస్తున్నారండి. ఎవరు చేస్తున్నారు? డిఆర్డిఓనే కదా. అలాంటిది వీళ్ళు ఒక ఫైటర్ జెట్కు కావలసిన ఇంజిన్స్ తయారు చేయలేరు అంటే ఒకప్పుడు ఖచ్చితంగా ఈ సంస్థలంతా కూడా దేని గురించి మనం మాట్లాడాలి? గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ మేనేజ్మెంట్ అంటారండి, GTRE అంటారు. ఈ సంస్థ డిఆర్డిఓలో ఒక ప్రతిష్టాత్మకమైనది. కానీ వీళ్ళందరూ ఏంటి? నిద్రపోతూ ఉన్నారు. ఎటువంటి ఫండింగ్ లేదు, మీకు ఎటువంటి సపోర్టు ఏమీ లేదు. ఇవాళ ఈ సంస్థను చూశారనుకోండి, బిజీగా ఉన్నారు. ఒక్క కావేరీ ఇంజిన్ అనేది డ్రై క్రస్ట్ అనండి, వెట్ క్రస్ట్ అంటే ఏంటి? ఆఫ్టర్ బర్నింగ్ అంటే వెట్ క్రస్ట్ అని అంటారు. డ్రై అన్నప్పుడు ఏంటి? నాన్ ఆఫ్టర్ బర్నింగ్. సో రెండిటిని వీళ్ళు సిద్ధము చేసేసారండి. అంటే GE వాడు ఏదో గొప్పగా ఏమైతే మాట్లాడాడో, ఇవాళ డిఆర్డిఓ యొక్క ఈ బ్రాంచ్ వాళ్ళు 2 ఇంజిన్స్ని కూడా సిద్ధము చేసి, ఇది ఎలా చూడాలి అంటే మన ఆప్తమిత్రుడు రష్యా కూడా ఒక ఇంజిన్ యొక్క టెక్నాలజీ మేము మీకు ఇవ్వలేం. చెప్తున్నా కదా, ర్యామ్ జెట్ అనండి, స్క్రామ్ జెట్ అనండి, ఇంజిన్లు మీకు పంపిస్తాం, బ్రహ్మోస్లో ఫిట్ చేయండి, బ్రహ్మోస్ హైపర్సానిక్ ఇంజిన్స్ కూడా మీకు పంపించగలం. కానీ TT అన్నారా అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నారా? చాలా కష్టము. కొన్ని ఏళ్ల తరబడి మేము ఎంతో శ్రమించి ఈ టెక్నాలజీని కనుగొన్నాము, మీకు ఇవ్వలేము అన్నారు. కానీ ఈరోజు ఏమిటి పరిస్థితి? డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఇక్కడ బెంగుళూరులోనే మీకు కావలసిన డ్రై, వెట్ కావేరీ ఇంజిన్స్ను వీళ్ళు సిద్ధము చేసేసారండి. అంటే మన ఆమ్కాకు కావలసిన తేజస్ యుద్ధ విమానాలకు కావలసిన ఇంజిన్స్ త్వరలోనే భారత్లోనే రెడీ అవ్వబోతున్నాయి అనేది ఇదేమైనా మామూలు వార్తగా మీకు అనిపిస్తుందా? మీరు గుండు సూది కూడా తయారు చేయలేరు, మీ వద్ద టెక్నాలజీ లేదు అన్నారు. ఇవాళ ప్రపంచంలో భారత్ వద్ద ఉండే ఆయుధాలు వేరే ఎవరి వద్దైనా ఉన్నాయా? సరే, ఇదంతా రష్యా పుణ్యం అండి. అంటే ఈరోజు ఒకవేళ ఈ ఫైటర్ జెట్స్కి కావలసిన ఈ స్టెల్త్ ఇంజిన్స్ మీరు తయారు చేసేసారు అనుకోండి, ఒకవేళ రెడీ అనుకోండి, ఇక భారత్కి తిరుగు ఉంటుందా? రష్యా వాళ్ళు ఏం చెయ్యాలి? సో మనకు ఈక్వల్ అయిపోయారు. మనము ఏం చెయ్యాలి? S-400కి మించిన S-500, సుఖాయ్ 57కు మించిన కొత్త రకమైన విమానాలు, వీటిని సిద్ధము చేస్తేనే భారత్ మన వద్ద ఆయుధాలు కొంటారు. లేకపోతే అంటే అమెరికా లాంటి దేశముతో మనకు పనే లేదండి. ఎందుకంటే మన వద్ద ఇంజిన్స్ వచ్చేసాయి. ఇదే కదా మన కళ. సో దానిని నిజము చేసాము అన్నప్పుడు చాలా పెద్ద వార్త. ఇంకొక 2 ఏళ్లలో మన యుద్ధ విమానాలలో మన సొంత ఇంజిన్లను మనం అమర్చగలిగితే మనకు తిరుగు ఉంటుందా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.